డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. ఇజ్రాయెల్ హమాస్లను శాంతి ఒప్పందానికి ఒప్పించారు. రెండు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీన్ని అధికారికంగా ధృవీకరించాయి. దీంతో 2 ఏళ్ల పాటు నిరంతరాయంగా జరిగిన యుద్ధం ఈ ఒప్పందంతో ఎండ్ కార్డ్ పడనుంది. గాజా సిటీ పునర్నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై హాట్ టాపిక్ గా మారింది. ఇజ్రాయెల్ హమాస్ వార్ ముగిసినట్లేనా? శాంతి ఒప్పందంతో కాల్పులకు సెలవు. ఒప్పందాన్ని ధృవీకరించిన ఇజ్రాయెల్ హమాస్. బందీలు ఖైదీల విడుదలకు మార్గం సుగమం. సైనికులను ఉపసంహరించుకోనున్న ఇజ్రాయెల్. 2 ఏళ్ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. వేల భవనాలు నేలమట్టమయ్యాయి. గాజాలో ఎటు చూసినా శిథిల భవనాలే దర్శనమిస్తున్నాయి. కనుచూపు మేరలో మనుషులు కనిపించడం లేదు. 2 ఏళ్లకు పైగా జరిగిన యుద్ధంలో గాజా వాసులకు తీరని నష్టం జరిగింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితో ఇజ్రాయెల్ హమాస్ తొలి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. మరోవైపు శాంతి ఒప్పందం విషయాన్ని ఇజ్రాయెల్ హమాస్ కూడా ధృవీకరించాయి. గాజా మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ హమాస్ సంతకాలు చేశాయి. 2 దేశాలు శాంతికి అంగీకరించడంపై గర్వంగా ఉందన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇదొక చారిత్రాత్మకమైన అడుగని, ఈ ఒప్పందం యుద్ధ విరామం, బందీలు ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. బందీలు అందరూ త్వరలోనే విడుదలవుతారన్న ఆయన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందని వెల్లడించారు. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుందన్నారు. అన్ని పార్టీలను సమంగా చూస్తామని, అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టుపక్కల దేశాలకు, అమెరికాకు ఇది గొప్ప రోజు అని అన్నారు. అలాగే తమతో పాటు కలిసి పనిచేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, తుర్కీయేకు ధన్యవాదాలు తెలిపారు ట్రంప్. అటు ఒప్పందాన్ని ధృవీకరించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. దేవుని దయతో బందీలను వెనక్కి తీసుకొస్తామని, ఇది ఇజ్రాయెల్కు దౌత్యపరమైన విజయమన్నారు. బందీలందరినీ తిరిగి తీసుకురావడం, అలాగే తమ లక్ష్యాలను సాధించే వరకు విశ్రాంతి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. తన మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప ప్రయత్నాలతో కీలక దశకు చేరుకున్నట్లు బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హమాస్ కూడా శాంతి ఒప్పందాన్ని ధృవీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని తెలిపింది. ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడతాయని విశ్వాసం వ్యక్తం చేసిన హమాస్, గాజాలోకి అంతర్జాతీయ సాయం వచ్చేందుకు అవకాశం ఏర్పడిందని వెల్లడించింది. పాలస్తీనా యుద్ధ ఖైదీల విడుదలకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపింది. ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కీయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ వారాంతంలో 20 మంది బందీలను విడుదల చేయాలని హమాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గాజాలోని మెజారిటీ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలిగే అవకాశం ఉందని భావిస్తోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాకి తీసుకెళ్లింది. ఆ తర్వాత హమాస్పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా మూకుమ్మడి దాడులు చేసింది. దాదాపు 2 ఏళ్ల నుంచి జరుగుతోన్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు 67,183 మంది పాలస్తీనియన్లు మరణించారు. 169,841 మంది గాయపడ్డారు. 1,00,000కు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో కొందరు బందీలు విడుదలవగా ఇంకా 97 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతుండటంతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ముందుకొచ్చారు. ట్రంప్ వార్నింగ్తో ఇజ్రాయెల్, హమాస్ దారిలోకొచ్చాయి. గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను హమాస్ ముందుంచారు. ఈ ప్రణాళికకు ఒప్పుకోకుంటే నరకం చూపిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో గాజా యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలి దశ అమలుపై 3 రోజులుగా ఈజిప్ట్లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. తాజాగా తొలి దశ ఒప్పందానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి కీలక అంశాలపై స్పష్టత రాలేదు. ఈ ఒప్పందానికి ముందు డొనాల్డ్ ట్రంప్ గాజా యుద్ధం ముగింపు వ్యవహారంలో హమాస్పై తీవ్ర ఒత్తిడి చేశారు. శాంతి ఒప్పందం విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ఆలస్యాన్ని సహించేదే లేదని స్పష్టం చేశారు. హమాస్కు డెడ్లైన్ పెట్టారు. ఈ క్రమంలోనే హమాస్ అంగీకరించింది. శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. గాజాలో ఇజ్రాయిల్ యుద్ధాన్ని నిరసిస్తూ స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. ఈ ర్యాలీల్లో వేల మంది పాల్గొన్నారు. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించడం గొప్ప పురోగతి అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇది గాజాలో శాంతి స్థాపనకు కీలక ముందడుగు అన్న ఆయన
శాశ్వత న్యాయమైన శాంతి పునరుద్ధరణ కోసం చేసే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతిస్తుందని తెలిపారు. గాజా శాంతి విషయంలో నిర్ణయాత్మక పురోగతి సాధించిన ట్రంప్ నాయకత్వాన్ని మోదీ అభినందించారు. మామూలుగా చెబితే ఇజ్రాయెల్ హమాస్ దారిలోకి రాలేదా? హమాస్కు డెడ్ లైన్ పెట్టి దారిలోకి తెస్తే ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు. తమతో ఉండాలంటే ఒప్పందంపై సంతకం చేయాల్సిందేనని హెచ్చరించారు. అమెరికాను కాదని యుద్ధం కొనసాగిస్తే ఇజ్రాయెల్కు నిధులు వచ్చే ఛాన్స్ లేదా? అందుకే శాంతి ఒప్పందానికి సై అందా? లెట్స్ వాచ్. శాంతి ఒప్పందానికి హమాస్పై ట్రంప్ ఒత్తిడి. మాతో ఉండాలంటే ఒప్పందం చేసుకోవాల్సిందే. నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్. బూడిద కుప్పలుగా మారిన గాజా సిటీ. అమెరికాకు ఇజ్రాయెల్ కీలకమైన మిత్రదేశమే అయినప్పటికీ ఒప్పందం విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించారు. సెప్టెంబర్ 29న వైట్ హౌస్లో నెతన్యాహుకు ఆతిథ్యమిచ్చిన అధ్యక్షుడు శాంతి పునరుద్ధరణకు సంబంధించి తన 20 పాయింట్ల ప్రణాళికను ముందుంచారు. ఇజ్రాయెల్కు తన పూర్తి మద్దతుంటుందని, హమాస్ శాంతి ప్రణాళికకు అంగీకరించకపోతే నెతన్యాహు తన లక్ష్యాన్ని పూర్తి చేయొచ్చని బహిరంగంగా చెప్పారు. కానీ ప్రైవేటుగా మాత్రం ఒప్పందం చేసుకుని తీరాల్సిందేనంటూ నెతన్యాహుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖతార్లో హమాస్ సభ్యులపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ నెతన్యాహుపై మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. అరబ్ దేశాల ఐకమత్యాన్ని వివరించి ఇజ్రాయెల్ పట్టు వదిలేలా చేశారు. దగ్గరుండి ఓవల్ ఆఫీస్ నుంచే ఖతార్ నేతకు ఇజ్రాయెల్ ప్రధానితో క్షమాపణలు చెప్పించారు. ఇందుకోసం స్క్రిప్ట్ కూడా ఇచ్చారు. ట్రంప్ స్వయంగా డయల్ ప్యాడ్ను పట్టుకోగా నెతన్యాహు ఫోన్లో మాట్లాడుతున్న ఫోటోను వైట్ హౌస్ విడుదల చేసింది. అటు హమాస్తోనూ ట్రంప్ గట్టిగానే డీల్ చేశారు. అక్టోబర్ 5లోపు ఒప్పందం కుదుర్చుకోకపోతే నరకం చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో హమాస్ వెనక్కి తగ్గి బందీలను విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. ఆ వెంటనే గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరిస్తూ తాజాగా ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. గాజా పాలనను తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధమని హమాస్ తెలిపింది. గాజా భవిష్యత్తును అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయించాలని సూచించింది. ట్రంప్ ప్రతిపాదనలో మిగిలిన అంశాలపైన తాము చర్చించడానికి సిద్ధమని ప్రకటించింది. ఆయుధాలు త్యజించాలన్న అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. హమాస్ ప్రకటనను ట్రంప్ స్వాగతించారు. ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలని ట్రంప్ సూచించారు. ట్రంప్ ప్రణాళిక ప్రకారం హమాస్ తమ దగ్గర మిగిలి ఉన్న 48 మంది బందీలను 3 రోజుల్లో విడుదల చేయాలి. గాజాపై తన నియంత్రణను వదులుకోవడంతో పాటు ఆయుధాలను త్యజించాలి. ఇందుకు బదులుగా ఇజ్రాయెల్ తన దాడులను ఆపుతుంది. తన దళాలను గాజా నుంచి ఉపసంహరించుకుంటుంది. తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టడంతో పాటు గాజాకు మానవతా సాయం వెళ్లేందుకు అనుమతిస్తుంది. మరోవైపు గాజా స్వాధీనం చేసుకునే ప్రణాళికలను ఇజ్రాయెల్ అత్యంత కర్కశంగా అమలు చేసింది. గత మార్చిలో కాల్పుల విరమణకు తెరదించిన నాటి నుంచి గాజాపై భారీగా వైమానిక దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ కూలిన భవనాలను కూడా తాజాగా నేలమట్టం చేసింది. దాంతో 2 ఏళ్ల కింది దాకా వేలాది మందితో కళకళ్లాడిన పట్టణాలు ఇప్పుడు బూడిద కుప్పలుగా మారిపోయాయి. ఇజ్రాయెల్ సైనిక నియంత్రణలో ఉన్న పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగినట్టు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. దాడుల వల్ల ఇప్పటికే దెబ్బతిన్న భవనాలతో పాటు చెక్కుచెదరకుండా ఉన్న అనేక నిర్మాణాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం నేలమట్టం చేసి ఆ ప్రాంతాలను పూర్తిగా చదును చేస్తోంది. నివాస భవనాలు, పాఠశాలలు అని లేకుండా అన్నింటినీ వరుసబెట్టి కూల్చేస్తూనే ఉంది. తాము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఖుజాను సైతం ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. యుద్ధానికి ముందు ఈ పట్టణ జనాభా 11,000. ఇక్కడ అత్యధికంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉండేవి. టమాటా, గోధుమలు, ఆలివ్ పంటలకు ప్రసిద్ధి చెందిన నేల. గత మే దాకా బాగానే ఉన్న ఆ పట్టణాన్ని జూన్ మధ్య నాటికి సగానికి సగం ఇజ్రాయెల్ కూల్చేసింది. ఏకంగా 1200 భవనాలు విధ్వంసమయ్యాయి. అబాసన్ ఆల్ కబీరా పట్టణానిది అదే దుస్థితి. యుద్ధానికి ముందు 27,000 మంది నివసించిన ఈ పట్టణం మేలో బాగానే ఉంది. ప్రస్తుతం అక్కడి ముఖ చిత్రమే మారిపోయింది. సగం పట్టణం ఆనవాలు లేకుండా పోయింది. ఇజ్రాయెల్కు సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిజాన్ అబూ రష్వాన్లో కూడా విధ్వంసం జరిగింది. గత మార్చి దాకా పచ్చగా ఉన్న ఈ పట్టణం జూలై 4 నాటికి బూడిద కుప్పగా మిగిలింది. గాజాలో ఇజ్రాయెల్ కూల్చివేతల వేగం నానాటికి పెరుగుతోంది. అమెరికా నుంచి ఇజ్రాయెల్ సైన్యానికి డజన్ల కొద్దీ D9 బుల్డోజర్లు దిగుమతి చేసుకుంది. కూల్చివేతల పనులకు కాంట్రాక్టర్లు కావాలంటూ ఫేస్బుక్లో పోస్టులు చేసింది. మే నుంచి వారిని యుద్ధ ప్రాతిపదికన నియమించుకుంది. గాజా సిటీలో దాదాపు 3,000 మంది హమాస్ మిలిటెంట్లున్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది. వారిని అంతమొందిస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని భావించి ఆ నగరంపై విరుచుకుపడుతోంది. గాజా సిటీని దాదాపు 3.5 లక్షల మంది ఖాళీ చేసి ఇప్పటికే వెళ్లిపోయారు. గత నెలలోనే 2,20,000 మంది వెళ్లిపోయారు. రఫా శిథిలాలపై మానవతా నగరాన్ని నిర్మిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ప్రకటించారు. 6 లక్షల మంది పాలస్తీనియన్లకు అక్కడ ఆవాసం కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రణాళికలపై తీవ్ర విమర్శలొచ్చాయి. అది మానవతా నగరం కాదని, నిర్బంధ శిబిరమని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహ్మద్ ఓల్మెర్ట్ అన్నారు.
పాలస్తీనా ప్రజలు కొంతకాలానికి తిరిగొచ్చినా స్వస్థలంలో ఏమీ మిగల్లేదనే నిరాశతో తిరిగి వలస వెళ్లేలా చేయడమే ఇజ్రాయెల్ ఉద్దేశంగా కనిపిస్తోంది. పాలస్తీనా ప్రజలు గాజాకు తిరిగి రాకుండా చేయడమే అసలు ప్రణాళిక అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ఆ దేశ ఎంపీల బృందంతో అన్నారు. భీకర దాడులు, ఆకలి కేకలు వెరసి గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. 2 ఏళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 1,50,000 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల్లో దాదాపు సగం మంది మహిళలు, చిన్నారులే. ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి 2 ఏళ్లు పూర్తయ్యాయి. హమాజ్ మెరుపు దాడులు, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో మొదలైన ఈ పోరు గాజాలో తీరని నష్టాన్ని మిగిల్చింది. లక్షలాది మంది పౌరుల జీవితాలను అతలాకుతలం చేసింది. 2 ఏళ్లలో 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 1.70 లక్షల మంది గాయపడ్డారు. 1,00,000కు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ 2 ఏళ్లలో గాజాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసం జరిగింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముందు 365 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది గాజా. ఈ భూభాగంలో 21 లక్షల మంది పాలస్తీనియన్లు నివసించేవారు. ఈ 2 ఏళ్లలో ప్రతి 10 మందిలో ఒకరు మృతి చెందారు, లేదంటే గాయాల పాలయ్యారు. స్థానిక జనాభాలో ఇది దాదాపు 11% సమానం. గాయాల తీవ్రత కారణంగా దాదాపు 40,000 మందికి పైగా పౌరులు శాశ్వతంగా సాధారణ జీవనం కొనసాగించలేని పరిస్థితి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 10 మందిలో 9 మంది నిరాశ్రయులుగా మారారు. కనీసం 3 ఆకలితో అలమటిస్తున్నారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో 4 వారి తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరిని కోల్పోయారు. ఆహార అన్వేషణలో 2,000 మందికి పైగా పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. సరిపడా ఆహారం లేక చిన్నారుల పరిస్థితి దుర్భరంగా మారింది. కొందరి బరువు పుట్టినప్పటికంటే తక్కువగా నమోదైంది. గాజా వ్యాప్తంగా ఎక్కడ చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. దాడుల కారణంగా ప్రతి 10 భవనాల్లో 8 దెబ్బతిన్నాయి లేదా నేలమట్టమయ్యాయి. అంతరిక్షం నుంచి తీసిన చిత్రాలను ఆధారంగా చేసుకుని 1,00,000కు పైగా భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస ఉపగ్రహ కేంద్రం తెలిపింది. ప్రతి 10 ఇళ్లలో 9 శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రతి 10 ఎకరాల పంట భూమిలో 8 ఎకరాలు నాశనమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులను తప్పించుకునే ప్రయత్నంలో లెక్కలేనన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అనేక మంది ఆచూకీ గల్లంతైంది. వేలాది మంది శిథిలాల కింద సమాధైనట్లు అంచనా. మరోవైపు గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆహార సంక్షోభంతో గాజా పౌరుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రతి క్షణం జీవన్మరణ పోరాటమే వారిది. 1,00,000 మంది మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. స్థానికంగా అత్యంత దారుణమైన కరువు పరిస్థితి నెలకొందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. గాజాలో తీవ్ర ఆకలిని ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య రెట్టింపైంది. గర్భిణులు, బాలింతల్లో 2/5 మంది జూన్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుండడం వల్ల ఇజ్రాయెల్ ఇటీవల ఆంక్షలను కాస్త సడలించింది. అయినప్పటికీ పరిస్థితిలో అంతగా మార్పు రాలేదు. మరోవైపు 2 ఏళ్ల క్రితం గాజాపై సైనిక చర్యను మొదలుపెట్టిన ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం ఇప్పటివరకు సైనిక సాయం కింద $21.7 బిలియన్ అందజేసినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. అమెరికా సాయం లేకుండా హమాస్పై ఇజ్రాయెల్ 2 ఏళ్ల పాటు దాడులు చేసే పరిస్థితిలో ఉండేది కాదని అభిప్రాయపడింది. గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్య చేపట్టి ఈ నెల 7వ తేదీకి 2 ఏళ్లు పూర్తయ్యాయి. తొలుత ఇజ్రాయెల్పై హమాజ్ మెరుపుదాడి చేసి 1000 మందికి పైగా బలి తీసుకుంది. ప్రతిగా నెతన్యాహు సర్కార్ హమాజ్ అంతమొందించడమే లక్ష్యంగా దాడులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమెరికా నుంచి ఇజ్రాయెల్కు భారీ సైనిక సాయం అందింది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో దాదాపు $21.7 బిలియన్ విలువైన సైనిక సాయం ఇజ్రాయెల్కు అందింది. బైడెన్ హయాంలో అమెరికా ఇజ్రాయెల్కు $17.9 బిలియన్ విలువైన సైనిక సాయాన్ని అందించనున్నట్లు సదరు నివేదిక తెలిపింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక $3.8 బిలియన్ అందించినట్లు వెల్లడించింది. అగ్రరాజ్యం మద్దతు లేకుండా ఇజ్రాయెల్ 2 ఏళ్ల పాటు హమాజ్పై దాడులు చేసుండేది కాదని ఆ నివేదిక అభిప్రాయపడింది. మధ్య ఆసియాలో భద్రతా, సైనిక ఆపరేషన్ల కోసం 2 ఏళ్లలో అమెరికా $10 బిలియన్ పైగా వ్యయం చేసిందని మరో నివేదిక పేర్కొంది. యెమెన్లోని హూతీ రెబెల్స్, ఇరాన్లోని అణు స్థావరాలపై దాడుల కోసం ఆ నిధులను వెచ్చించింది. ఇజ్రాయెల్ ఏదో ఒక వంకతో గాజాలో మారణహోమం కొనసాగించింది. 2023లో యుద్ధం మొదలవడానికి ముందు ఇజ్రాయెల్ జైళ్లలో 5,200 మంది పాలస్తీనా ఖైదీలు ఉండేవారు. 2023 నవంబర్ కల్లా వారి సంఖ్య 10,000కు పెరిగింది. 1967 నుంచి ఇజ్రాయెల్ జైళ్లలో బందీలైన పాలస్తీనియన్ల సంఖ్య 10 లక్షలు. వీరు మొత్తం పాలస్తీనా జనాభాలో 18% సమానం. పాలస్తీనా పురుషుల్లో 40% మందిని ఇజ్రాయెల్ ఏదో ఒక కారణంపై జైలుకు పంపించింది. ఎటువంటి ఆరోపణ కానీ, విచారణ కానీ లేకుండా పాలస్తీనా వారిని నిరవధికంగా జైల్లో బంధించడానికి వీలు కల్పించే నిబంధనలు ఇజ్రాయెల్లో ఉన్నాయి. పాలస్తీనా ఖైదీల సంఖ్య 100,000 వేలల్లో ఉంది.
అంటే ఇజ్రాయెల్ కారాగారంలో ఎన్ని వేల మంది పాలస్తీనియన్లు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల గురించి ప్రపంచం దృష్టికి రావట్లేదు. హమాజ్ 2006లో గిలాడ్ షలిట్ అనే ఇజ్రాయెలీ సైనికుణ్ణి పట్టుకుంది. 2011లో ఇజ్రాయెల్ 1027 మంది పాలస్తీనా బందీలను విడిచిపెట్టినందుకు ప్రతిగా షలిట్ను విడుదల చేశారు. ఏతావాత యుద్ధాల్లో ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తున్న హమాజ్ను పూర్తిగా అణచివేయాలన్న తన లక్ష్యం నెరవేరట్లేదు. యుద్ధం ప్రారంభం కాగానే తన దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలు అందరినీ విడిచిపెట్టేస్తానని, బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా వాసులను విడుదల చేయాలని హమాజ్ ప్రతిపాదించింది. 2023 నవంబర్లో ఇజ్రాయెల్ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అటు హమాజ్ 81 మంది ఇజ్రాయేలీలతో పాటు 23 మంది ఇతర దేశీయుల్ని వదిలిపెట్టింది. ఇజ్రాయెల్ హమాజ్ అయోధ్య 6 రోజుల ముచ్చటే అయింది. తన వాళ్లను విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ మళ్లీ హమాజ్పై దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ ఇప్పటికీ పాలస్తీనా వారిని బంధిస్తూనే ఉంది. ఒకరిని విడుదల చేసిన వెంటనే మరొకరిని ఇజ్రాయెల్ నిర్బంధిస్తూనే ఉంది. విడుదలైన వారి కన్నా అరెస్ట్ అయిన వారి సంఖ్య ఎక్కువైపోయింది. ఇలాంటి వారిని ఇజ్రాయెల్ బందీల లెక్కల్లో చూపడం లేదు. ఇజ్రాయేలీలు పడుతున్న బాధలకు ఎన్నో రెట్లు ఎక్కువ కష్టనష్టాలను గాజావాసులు అనుభవిస్తున్నారు. ఎట్టకేలకు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాజ్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలిదశ అమలుపై హమాజ్ ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు ఈజిప్ట్లో జరుగుతున్నాయి. హమాజ్ బృందానికి ఖలీల్ అల్ హయ్యా నేతృత్వం వహిస్తుంటే ఇజ్రాయెల్ బృందానికి నెతన్యహు సన్నిహితుడు రాన్ డెర్మర్ నాయకత్వం వహిస్తున్నారు. బందీల విడుదల, మొదటి దశ కాల్పుల విరమణ సహా తొలి దశలోని అనేక అంశాలపై ఇజ్రాయెల్ హమాజ్ ఒక అంగీకారానికొచ్చాయి. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరుగుతున్నాయి.